కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం జల్లుల్లో జల్సాలు వినండి. నేను కోరుకున్నట్టుగానే ఈ బెజవాడింటి వాళ్ళకు కూడా కారుంది. 1 కాదు 2 కాదు 3. కానీ మనకేం ఉపయోగం? సువర్ణలాంటి అమ్మాయి లేదు కదా బడికెళ్ళేందుకు. దాంతో కారెక్కి బడికెళ్ళే భాగం ఏలూరులోనే వదిలేయాల్సి వచ్చింది. రోజు టైం కన్నా గంట ముందు బయలుదేరడం, కాళ్ళు ఇడ్చుకుంటూ బెల్ల కొట్టేటప్పటికి చేరడం. మధ్యాహ్నం అన్నాలు తెచ్చేందుకు ఈ ఊళ్ళో గంపలు ఎత్తుకుని అమ్మాయిలు ఉంటారు. దాంతో క్యారియర్ మోసే పని లేదు. కానీ నడవడం వల్లేమో క్యారియర్లో ఎంత అన్నం తిన్నా ఇంకా నీరసంగానే ఉంటుంటే అమ్మతో చెప్పా, అన్నం చాలట్లేదు, మధ్యాహ్నం క్లాసులు అర్థం కూడా అవ్వట్లేదు ఆకలికి, ఇంకో గిన్నెలో కూడా అన్నం పెట్టు అని. మా అమ్మాజీ గారు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు నీకు పాఠం అర్థం మాత్రమే అవ్వట్లేదు, ఇంకా తింటే అసలు ఏ పాఠం చెప్తున్నారో తెలియని కూడా తెలియదు అని. అమ్మలు అన్నాక ఏదో కొంచెం మంచివాళ్ళలాగా, కొన్ని తెలిసినట్లుగా, కొన్ని అర్థం కానట్లుగా ఉంటే బాగుంటుంది. కానీ ఇలా హెడ్ మిస్ట్రెస్ లాంటి అమ్మలు మన ఇంట్లోనే ఉంటే ఎంత కష్టం. మనం ఎంత కష్టపడి చెప్పినా దానికో సమాధానం ఉంటుంది ఆవిడ గారికి. నెమ్మదిగా పుస్తకాల సంచిని మైనం కాగితంలో చుట్టా బయలుదేరదామని. బయట సన్నగా తుప్పర పడుతోంది. కిటికీలోంచి చూస్తే తెల్లారగట్లలాగా చీకటి చీకటిగా ఉంది. టైం చూస్తే 8 అయిపోయింది. అమ్మ గొంతు వినిపించింది. సుశీల, ముసురుగా ఉంది కదా బాగా, ఈ పూటకు బడి మానేరాదు. బడి మానేసి చోరు నీళ్ళలో కాగితం పడవలు ఆడుకోవాలా ఏంటమ్మా? నాకు 2 లెక్కల క్లాసులు ఉన్నాయి, మళ్ళీ అర్థం కావు. మంగళవారం అయితే మానేద్దును అన్నా. మంగళవారం మానేయడం నాకు అస్సలు కుదరదు, ఈవేళ పర్వాలేదు అంది చిన్నారి. నీకు పర్వాలేకపోతే నువ్వు మానే, నేను పోతున్నా అని అంటుంటే అది మళ్ళీ రెట్టించింది. అవునులే, పాపం చెట్లు ఎలా ఏడ్ చేయో చూడాలి కదా, వెళ్ళు వెళ్ళు అని. అమ్మ చెవిన పడినే పడిందన్నమాట. చెట్లు ఏడవడం ఏమిటే పిచ్చివాగుడు మీరును. ఒక్క రవ్వ తెరిపించింది, బయలుదేరండి, ఈవేళ కింద రాదులే అంటూ క్యారియర్ అమ్మాయి వస్తుందో రాదోనని మా చేతికి ఇచ్చేసింది క్యారియరు. శాస్త్రానికి గొడుగు పుచ్చుకొని బయలుదేరాం. ఒకళ్ళు గొడుగు, ఇంకోళ్ళు క్యారియరు పట్టుకోవాలన్నమాట. అమ్మ గుమ్మం దాకా వచ్చి చెప్పింది, మరీ జల్లు ఎక్కువైతే ఎవరి వసారాలోనైనా నిలబడండమ్మా, తడిస్తే జ్వరాలు వస్తాయి, జాగ్రత్త అని. నాకు అసలు ఎప్పుడు తడిస్తే జ్వరం రాదు, మహా అయితే తుమ్ములు వస్తాయి. కానీ ఎండలో తిరిగితే మాత్రం నాకు పడదు కాబట్టి జ్వరం వచ్చేస్తుంది. రోడ్డు ఎక్కాక ఇంకా ఆగలేకపోయాను. ఏమే చిన్నారి, ఎప్పుడో నీకు నా చేతుల్లోనే రాసుంది, చెట్లు ఏడవడం చూస్తానని అమ్మతో చెప్తావా? నిన్ను నమ్మి నా రహస్యం చెప్తే ఇదా నువ్వు చూపించే విశ్వాసం? అమ్మ కానీ సరిగ్గా వినుంటే ఆరాలు తీసి నా ప్రాణం తీసేది కదా. ఏదో నోరు జారాలే మహాతల్లి, ఇంక తిట్టుకు అని మాట్లాడకుండా నడిచింది. తప్పు దాని మీద ఉంది కదా, ఇంకెందుకు నోరెత్తుతుంది? నే చెప్పే స్కూల్ కబుర్లు అమ్మ వినిపించుకోపోవడం వల్ల జల్లు వస్తే ఎవరి వసారాలోనైనా నిలబడమంది. కానీ అసలు మా స్కూల్ దారిలో ఇల్లుంటే కదా అన్నీ బంగ్లాలే, వాచ్మెన్లు ఎలాగూ మన లోపలికి రానివ్వరు కదా. ఇంకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కానీ అవి తడవడానికే వీలు. మా స్కూల్ గేట్లోంచి బోల్డ్ దూరం నడిస్తే కానీ క్లాసులు రావు. ఇది వరకు స్కూళ్ళలోలా మేరీమాత ఉండదు స్కూల్ బయట. ఇక్కడ సిస్టర్లు కూడా ఉండరు. అందరు టీచర్లని మిస్ అని పిలవాలి. మంచి మంచి గంజి పెట్టిన వాయిల్ చీరలు స్టెప్పులుగా కట్టుకొని పిన్నులు పెట్టుకుంటారు. ఒక్క ప్రిన్సిపాల్ గారు మాత్రం గౌన్ వేసుకుంటారు. ఈ స్కూల్లో అన్నీ చాలా స్ట్రిక్టు.
మనం తప్పకుండా జడకి రిబ్బనో ఊలో పెట్టుకోవాలి, లేకపోతే పురికొసి పెట్టేస్తారు. అలా చాలా చాలా అవమానాలు చేస్తారు. కొంచెం బట్టల మీద మట్టి అయిందనుకో, మురికి పిల్ల అని రాసి వీపుకు కట్టేస్తారు. అలా అవమానం చేస్తే చచ్చైనా పోవాలనిపిస్తుంది, చంపేయాలనైనా అనిపిస్తుంది. 4 కొడితే పర్వాలేదు, దులిపేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం ఎంత తప్పు. ఓసారి మా హిందీ టీచరు నాకెంత అవమానం చేసిందో. అదేంటో చెప్పను కానీ రోజు ఆవిడ్ని చంపేసినట్లే నాకు కల. నాన్న లేపి మరీ చెప్పారు, తప్పమ్మా, అలా టీచర్లని కలల్లో చంపకూడదు అని. మరి నిజంగా చంపితే ఊరుకుంటారేమిటి? జైల్లో పడేస్తారు. అయినా మొన్ననే నిద్దట్లో ఒకటే నవ్వుతుంటే ఎందుకమ్మా అని నాన్న అడిగినప్పుడు, హిందీ టీచర్ని పొడి చేస్తే పాపం చచ్చిపోయారు నాన్న అని చెప్పబట్టి కదా తెలిసింది తనకి. ఏంటేంటో అనుకుంటూ నడుస్తుంటే దూరం తెలియనే లేదు. అస్సలు తడవకుండా స్కూల్ వచ్చేసింది అని చిన్నారి ఇంత గొంతెట్టుకుని అరవడంతో ఉలిక్కి పడ్డాను. దూరంగా స్కూల్ గేట్ కనిపించింది, ఓ 20 చెట్ల అవతల. ఇంకా హెడ్ మిస్ట్రెస్ గేటు దగ్గర ఉన్నట్లు లేరు. తడిపిల్లలు ఎవరూ రావట్లా. మా అమ్మే ఇందుక నేను నాతో రానిచ్చింది. ఈవేళ క్లాసులో కూర్చుని పాఠాలన్నీ వినేందుకు నాకేమన్నా పిచ్చెక్కింది అనుకుంటున్నావా? జిగురు పోగేయాలని చెప్పలా? పద ఆ చెట్టు కిందికి, 10 నిమిషాల్లో బోల్డ్ వాన వస్తుంది అని దాన్ని కూడా తీసుకుని ఓ చెట్టు కిందకి పరిగెత్తా. పెద్ద జల్లొచ్చి రక్షించింది. ఇద్దరం తడిసి ముద్దైపోయాం. నేను గొడుగు పట్టుకుంటే అది కాసేపు, అది గొడుగు పట్టుకుంటే నేను కాసేపు. పూర్తిగా తడవడం పని అయ్యాక బయలుదేరాం. మరి హెడ్ మిస్సెస్ తలను ముట్టుకు చూసే కదా చెప్తారు క్లాస్కి వెళ్ళాల్సిందో ఇంటికి వెళ్ళాల్సిందో. మాలాంటి వాళ్ళే ఎవరో 2 అమ్మాయిలు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటని అడిగితే తడిసిన పిల్లల్ని హాస్టల్ అమ్మాయిల బట్టలన్నా కట్టుకోమంటున్నారట, లేకపోతే ఇంటికన్నా పోమంటున్నారట. ఇంకా ఆలస్యం చేయకూడదని ఒక్క పరుగు పెట్టాం. వాన కూడా మా మీదకి అలాగే పరిగెట్టింది. సరిగ్గా గేటు దగ్గర ఆగాం. మా క్యారియరు నీళ్లు కారిపోతుంది. పుస్తకాల సంచీలు బాగానే ఉన్నాయి మైనం కాగితంలో. తలల మీద చేతులు పెట్టారు హెడ్ మిస్ట్రెస్. తడి ముద్దలు. దూరంగా 2 టీచర్లు అందరికీ బరబరా తలలు తుడిచేస్తున్నారు. క్లాసులోకి పొమ్మంటారేమోనని భయం వేసింది. హాస్టల్ అమ్మాయిలు బట్టలు వేసుకుంటారా అని అడిగారు. వద్దు మిస్, మా అమ్మగారు కోప్పడతారు, చలికి వణుకు వచ్చేస్తుంది అన్నాం. పోండి, ఇంటికెళ్ళి బట్టలు మార్చుకోండి, రేపు రండి బడికి. మళ్ళీ పరుగు. ఎంత అదృష్టమో మాది. పాపం చాలామందికి తలలు తుడిచేసి క్లాసుల్లోకి పంపేశారు. ఓ 10 మంది ఏమన్నా తప్పించుకున్నామేమో. అందరూ వెళ్ళిపోయే వరకు రేడియో స్టేషన్ గూట్లో కూర్చుని అప్పుడు బయలుదేరాం మా చెట్టు దగ్గరికి. అంటే కిందటిసారి ఘాట్లు పెట్టిన చెట్టు దగ్గరికి అన్నమాట. అన్ని చెట్లు మనకు పనికిరావు. కింద పెద్ద పెద్ద పుట్టలుంటాయి కదా, మాను అందుకోవడానికి వీలు లేకుండా. ఒక్క మా చెట్టు కింద అయితే పెద్ద నల్ల బండ రాయి ఉంటుంది ఎక్కేందుకు వీలుగా. రాయికి చూస్తే మేము ఘాట్లు పెట్టిన ప్రతి చోట బోల్డ్ బోల్డు బందర్ హల్వాలాగా ముద్దలు ముద్దలు జిగురు కారి చక్కగా ఉంది మా కోసం. ఇంకా నయం, ఎవరికంట పడలేదు. క్యారియర్లో అన్నం తినేసి గిన్నెలు ఆ వాన నీళ్ళల్లో కడిగేసి ఆ జిగురంతా బ్లేడ్ తోటి చెంచాతోటి తీసేసేటప్పటికి పై గిన్నె నిండిపోయింది. అన్నీ సర్దుకొని ఇల్లు చేరేటప్పటికి అమ్మ గుమ్మంలోనే ఎదురైంది. అప్పుడే వదిలేశారా కస్తూరి వాళ్ళేరి అంటూ. అన్ని ఆరాలు గుమ్మంలోనే తీస్తావేంటమ్మా, ఇంకా ముసిరెట్టేలా ఉందని పెందరాలే వెళ్ళిపోమన్నారు, వాళ్ళు హోంవర్కులు చేసుకొస్తారట అని విసుక్కుంటున్నట్లుగా చెప్పి పెరట్లోకి పరిగెట్టాం. ఇంకా అప్పటి నుంచి ఎంత పనో చెప్పలేను.
కాంపౌండర్ గారి దగ్గర నుంచి తెచ్చిపోగేసిన పాత ఇంజెక్షన్ సీసాలన్నీ వేడి నీళ్ళల్లో వేసి కడిగి తుడిచి అవి ఆరబెట్టామా. మళ్ళీ ఈ జిగురు ముద్దల్ని పెద్ద గిన్నె నీళ్ళల్లో కరగపెట్టి కొంచెం కొంచెం ఈ సీసాల్లో పోసి బీరడాలు పెట్టి లేబుల్ అంటించామా. మొత్తం 36 సీసాలు అయ్యాయి. మిగిలిన ముద్ద కాగితంలో చుట్టి అలమరలో అడుగును దాచేశాం. ఇంకా మర్నాడు బళ్ళో మాతో మంచిగా ఉండే పిల్లలకి ఒక్కో సీసా ఇచ్చేటప్పటికి మా పేరెంత హోరెత్తిపోయిందో. అసలు ఇంత జిగురు మేము ఎలా చేసామో కూడా తెలియక ఎంత గోలో స్కూల్లో. అందుకే మరి నాకు వానాకాలం అంటే అంత ఇష్టం. ఇది ఇల్లేరమ్మ జల్లుల్లో జల్సాలు. చిన్నతనంలో అందరికీ వానాకాలాలు, బడికెళ్ళడం ఇలాగే గడిచుంటుంది కదా. మేము కూడా చిన్న వాన పడితే చాలు బడి నుండి పరిగెత్తుకు ఇంటికి వచ్చేసేవాళ్ళం. మా ఇంట్లో ఒక ములగ చెట్టు ఉండేది. ఆ చెట్టుకి ఘాట్లు పెట్టి దాని నుండి బంక అంతా బయటికి తీసుకొచ్చి ఆ బంకతో పుస్తకాలు అట్టలు అంటించుకోవడం ఏవో చేసేవాళ్ళం. బంగారమైన బాల్యం నిజంగా. ఇది ఈసారికి వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.